బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రజా జీవితంలో ఎన్నో ఏళ్లు పనిచేస్తున్న వ్యక్తిగా తాను ఎప్పుడూ చట్ట విరుద్ధమైన పనులను ప్రోత్సహించలేదని తెలిపారు మాజీ స్పీకర్ తమ్మినేని. తనపై తన కుటుంబంపై నమోదైన భూ కబ్జా కుట్ర కేసుపై స్పందిస్తూ వీడియో రిలీజ్ చేశారు. ప్రజల విశ్వాసమే తమ బలమని, ఆ విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా తాను గాని తన కుటుంబ సభ్యులు గాని వ్యవహరించిన ప్రశ్నే లేదన్నారు. తాను ఏనాడు చట్టాన్ని ఉల్లంఘించలేదని పేర్కొన్నారు. భూమి కొనుగోలులో తాము ఎలాంటి అక్రమ మార్గాన్ని అనుసరించలేదని వెల్లడించారు. భూమిని విక్రయిస్తామని చెప్పిన వ్యక్తుల ద్వారా డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు చూపిన పత్రాల ఆధారంగానే కొనుగోలు చేశాం. చట్టపరంగా పరిశీలించిన తర్వాతే రిజిస్ట్రేషన్ జరిగిందని అన్నారు. భూమిపై వివాదం తెలిసిన వెంటనే సివిల్ కోర్టును ఆశ్రయించామని, గత ఏడాదిన్నరగా సివిల్ కోర్టులో కేసు విచారణలో ఉందని స్పష్టం చేశారు. చట్టపరంగా తమ వాదనను కోర్టు ముందు వినిపిస్తామని, దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని, చట్టం ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తామని తెలిపారు. ప్రస్తుతం వివాదంలో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసే సమయంలో మేము ఎలాంటి అక్రమ మార్గాన్ని అనుసరించలేదు. మాకు భూమిని విక్రయిస్తామని చెప్పిన వ్యక్తుల ద్వారా డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు చూపించిన పత్రాలను పరిశీలించిన తర్వాతనే కొనుగోలు ప్రక్రియ జరిగింది. రిజిస్ట్రేషన్ సమయంలో సంబంధించిన పత్రాలన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించబడ్డాయి. అక్కడ చట్ట ప్రకారం పరిశీలన జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఆ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు లేదా లోపాలు ఉన్నాయని మాకు తెలియజేయలేదు. ఆ తర్వాత భూమిపై వివాదం ఉందని, యాజమాన్యానికి సంబంధించి అభ్యంతరాలు ఉన్నాయని తెలిసింది. వెంటనే మేము చట్టబద్ధమైన మార్గాన్ని ఎంచుకున్నాం. ఈ అంశం ఇప్పటికే సివిల్ కోర్టు పరిధిలో ఉంది. గత ఏడాదిన్నరగా న్యాయ ప్రక్రియ కొనసాగుతుంది. మేము న్యాయ వ్యవస్థను ఆశ్రయించాం. చట్టంపై పూర్తి విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం. ప్రజా జీవితంలో ఎన్నో ఏళ్లు పనిచేస్తున్న వ్యక్తిగా తాను ఎప్పుడూ చట్ట విరుద్ధమైన పనులను ప్రోత్సహించలేదని తెలిపారు మాజీ స్పీకర్ తమ్మినేని. తనపై, తన కుటుంబంపై నమోదైన భూ కబ్జా కుట్ర కేసుపై స్పందిస్తూ వీడియో రిలీజ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. శ్రీకాకుళం జిల్లాలో భూ వివాదం కుట్ర కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తొలిసారిగా ప్రజలకు నేరుగా వీడియో సందేశం విడుదల చేశారు. తనపై, తన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలను ఆయన పూర్తిగా ఖండిస్తూ పలు కీలక అంశాలను అయితే వెల్లడించారు. ముందుగా ప్రజా జీవితంలో ఎన్నో సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిగా తాను ఎప్పుడూ చట్ట విరుద్ధమైన పనులను ప్రోత్సహించలేదని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసమే తనకు అతిపెద్ద బలమని, ఆ విశ్వాసాన్ని దెబ్బతీసేలా తాను గాని తన కుటుంబ సభ్యులు గాని ఎప్పుడూ వ్యవహరించలేదని చెప్పారు. ఇక భూమి కొనుగోలు వ్యవహారంపై స్పందిస్తూ తాము ఎలాంటి అక్రమ మార్గాన్ని అనుసరించలేదన్నారు. భూమిని విక్రయిస్తామని చెప్పిన వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు అందించిన పత్రాలను పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేశామని తెలిపారు. చట్టపరమైన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాకే రిజిస్ట్రేషన్ జరిగిందని, ఆ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు కూడా వ్యక్తం కాలేదని వివరించారు. అయితే తర్వాత భూమిపై వివాదం ఉందన్న విషయం తెలిసిన వెంటనే తాము సివిల్ కోర్టును ఆశ్రయించామని చెప్పారు. ఇప్పటికే గత ఏడాదిన్నరగా ఈ వ్యవహారం సివిల్ కోర్టులో విచారణలో ఉందని వెల్లడించారు. ఇక్కడ మరో కీలక అంశాన్ని కూడా తమ్మినేని ప్రస్తావించారు. ఒకవేళ అసలు భూ యజమాని కూడా మోసపోయి ఉంటే చట్టబద్ధంగా డబ్బులు చెల్లించి భూములు కొనుగోలు చేసిన తాము కూడా బాధ్యతలపై ఆయన పేర్కొన్నారు. అలాగే సివిల్ కేసు కోర్టులో కొనసాగుతుండగానే క్రిమినల్ కేసు నమోదు కావడం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయినప్పటికీ చట్టపరంగా తన వాదనలను కోర్టు ముందు వినిపిస్తామని, దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. అవసరమైన అన్ని పత్రాలు దర్యాప్తు సంస్థలకు అందిస్తామని తెలియజేయడం జరిగింది. అది న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, నిజం ఎప్పటికైనా బయటపడుతుందని నమ్మకం ఉందని చెప్పారు. దర్యాప్తు పూర్తి కాకముందు ఎలాంటి నిర్ణయాలకు రావద్దని మీడియాను కూడా ఆయన కోరిన పరిస్థితి కనిపిస్తుంది. చట్టం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని గౌరవిస్తామని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం చెప్పడం జరిగింది. అయితే ఇదిలా ఉండగా ఈ కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన సత్యమణికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదే కేసులో ఆయన కుమారుడికి ఇప్పటి వరకు బెయిల్ లభించలేదు. ఈ నేపథ్యంలో తమ్మినేని విడుదల చేసిన వీడియోకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఇంతవరకు కూడా తమ్మినేనికి భూ వ్యవహారం సంబంధించి పార్టీ నుంచి కూడా ఎటువంటి స్పందన కూడా రాలేదు. అట్లీస్ట్ జిల్లా సంబంధించిన నాయకులు కూడా దీనిపై స్పందించిన పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు తమ్మినేని విడుదల చేసిన వీడియో సందేశంలో ఎక్కడా పార్టీ పేరు కానీ, పార్టీ ప్రస్తావన కానీ తీసుకురాకుండా
తన రాజకీయ జీవితం కోసం చెప్తూ తాను కూడా ఒక బాధితుడని చెప్పే విధంగా ప్రయత్నం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో తమ్మినేనిపై వస్తున్న ఈ యొక్క భూ వివాదం కేసు సంబంధించి ఎలాంటి పరిణామాలు చేసుకుంటాయి, పార్టీ ఏ విధంగా ఈయన సపోర్ట్ చేస్తుంది అనేది కొంత ఆసక్తికరంగా మారింది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ రాము.